అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ బారిన పడిన వాళ్ళు మగవాళ్లే అనుకుంటే అందులో మనకి ఆడవాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నారండి. సో ముఖ్యంగా హార్ట్ అటాక్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? హార్ట్ అటాక్ పురుషులు స్త్రీల్లో చూస్తే స్త్రీలకు సంఖ్యాపరంగా తక్కువ, మగవారికి ఎక్కువ వస్తాయి. కారణం ఏంటంటే మగవాడు కుటుంబ బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుంటాడు, అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది అంతే కదా. వాడికి ఆర్థిక సమస్యలు అతనే, ఉద్యోగం చేసేది మగవాడే, అప్పులు తెచ్చేది అప్పులు కట్టాల్సింది మగవాడే. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా ఉద్యోగం చేయటం, ఉద్యోగ బాధ్యతలు, పరిశ్రమలు, మరి వాళ్ళే కుటుంబ పోషణ. సో మహిళల మీద కూడా ఆర్థిక భారము, టెన్షను, ఈ మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, భార్యాభర్తల మధ్య సమస్యలు, తర్వాత పిల్లలు చదవకపోవటం. ఇంతకుముందు హార్ట్ అటాక్ అంటే వృద్ధులకు వచ్చేది. ఇప్పుడు పెళ్లి కాని వాడికి, అప్పుడే పెళ్ళి అయిన వాడికి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. అసలు ఆ స్ట్రెస్ చిన్న వయసులోనే మొదలవుతూ ఉంది. అసలు లేచినప్పటి నుంచి పడుకునేదాకా కేవలం చదువు, మార్కులు, ర్యాంకులు తప్పనిచ్చి అసలు క్రీడలు కానీ, విరామం కానీ, కొంత రిక్రియేషన్ కానీ అసలు ఏమీ లేకపోవటం వల్ల వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి వల్ల ఈ గుండె కండరాలకు సరఫరా చేసే కరోనరీ ధమనులు ఉంటాయి. అత్తిపత్తి టచ్ మీ నాట్ అని ఉందా మొక్క, ఏలు పెట్టగానే ముడిచిపోతుంది. అట్లాగే ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో ఆ కరోనరీ ధమనులు కూడా అత్తిపత్తి టచ్ మీ నాట్ లాగా ముడిచిపోతాయి. ముడిచిపోయి ఉన్న పళంగా గుండె కండరాలకు రక్త సరఫరా ఆగిపోయి ఉన్న పళంగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. హాస్పిటల్ కూడా వెళ్ళని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా ఎందుకు వస్తుందంట? ఆరోగ్యపరంగా అంటే పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో గ్రౌండ్ ఉండదు, ఆడుకోవడం అనేది లేదు. ఎవరైతే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తారో ఈ మానసిక ఒత్తిడిని చాలా చక్కగా అధిగమించగలుగుతారు. అట్లాగే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి, ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తున్నాయి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రక్తం చిక్కగా ఉంటుంది. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే రక్తం పల్చగా ఉండాలి. ఎవరికైతే రక్తం చిక్కగా ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది. ఇంకోటి అసలు కారణం చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మనకు హార్ట్ అటాక్ వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించి మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి హార్ట్ అటాక్స్ ఉండవు. ఎవరైతే కొవ్వు పదార్థాలు, రోస్ట్లు, ఫ్రైలు, మాంసాహారాలు అదే పనిగా తింటారో, నూనెలో ముంచిన వంటకాలు ఎక్కువగా తింటారు, పూరి, వడ, ఇలాంటి నూనె పీల్చే వస్తువులు తినే వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కనుక T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ లోపాన్ని గమనిస్తే ఈ కొలెస్ట్రాల్ శాతాన్ని థైరాయిడ్ వాడటం ద్వారా నియంత్రించవచ్చు. ప్రతి సంవత్సరము తప్పనిసరిగా ఒకసారి మాస్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. దాంట్లో ECG, 2D ఎక్కువ అంటే గుండెకి స్కానింగు, బెల్ట్ మీద పరిగెత్తిస్తారు, దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్, TMT అంటారు. ఈ 3 పరీక్షలు విధిగా చేయాలి. TMT పరీక్ష పాజిటివ్ వస్తే తప్పనిసరిగా యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఇప్పుడు చాలామందికి గుండెకు ఆపరేషన్ లేకుండానే హార్ట్ అటాక్కి ఇంతకుముందు ఒక స్టెంట్ వేసేవారు, ఇప్పుడు 5-6 స్టెంట్లు 2-3 దశల్లో వేసి ఆపరేషన్ లేకుండా కూడా ఆధునిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చింది. కనుక కొత్తగా మనం తెలుసుకున్న విషయం, ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రించడానికి లీ ఫార్మా కంపెనీ వారు, ఇది ఈ చెడు కొలెస్ట్రాల్ మన పాలిట విలన్,
దాన్ని నియంత్రించడానికి హీరో లాంటి ఔషధం, ప్రకృతి నుంచి లభించిన ఔషధం లైఫోస్టిరాల్. దీంట్లో ఏముంటాయి? వెల్లుల్లి, పసుపు, మెంతులు, మిరియాలు, సోయా, తౌడు నూనె, టమోటా, ఇవన్నీ కూడా మన వంటిల్లే ఔషధశాల. మన వంటింట్లో ఉండే వస్తువులతో తయారు చేసిన లైఫోస్టిరాల్ మనల్ని హార్ట్ అటాక్ రాకుండా కాపాడే గుణం ఉన్నది. ఇది ముందుగానే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పరగడుపున ఏమీ తినకుండా లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేస్తే చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుస్తుంది. వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాడటమే కాకుండా రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా నివారించడానికి కూడా లైఫోస్టిరాల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక వ్యాయామం మిమ్మల్ని కాపాడుతుందనే మూఢనమ్మకంలో ఉండద్దు. వ్యాయామం చేసినా మీకు తెలవకుండా చెడు కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే మీకు హాని కలుగుతుంది. ఈ లైఫోస్టిరాల్ అనేది అమెజాన్లో లభిస్తుంది, లేదా కంపెనీ వారి వెబ్సైట్ lehealthdomain.comలో దొరుకుతుంది. వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9100107480, అలాగే 8977030218. మూడో నంబరు 9502897374. కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. హార్ట్ అటాక్ రాకుండానే కాకుండా వచ్చిన వాళ్ళు, స్టెంట్లు వేసుకున్న వాళ్ళు, బైపాస్ చేయించుకున్న వాళ్ళు, థైరాయిడ్ సమస్య వల్ల పుట్టుకతో జన్యుపరంగా చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో రసాయన రహిత ప్రకృతి నుంచి తయారు చేసిన లైఫోస్టిరాల్ ఇది ఒక ప్రకృతి ప్రసాదించిన వరంగా ఈ లీ ఫార్మా కంపెనీ వారు మనందరికీ అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిఫోస్టిరాల్ గురించి ఎలా వాడాలి ఏంటన్న విషయాలు మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్.